అందుకు మించి హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య కరుపు బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ ని కంప్లీట్ చేసుకుంది. సూర్య సినిమా ఫుల్ రన్ లో పెట్టాల్సిన రేంజ్ నెంబర్లు 10 days లోనే పెట్టేసింది ఈ ఫిలిం. సూర్య ఉన్న పొజిషన్ లో అసలు ఒక సినిమా వీకెండ్ ఎలా స్టార్ట్ అవ్వాలో, వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేయాలో, సెకండ్ వీక్ లో ఎలా గ్రోత్ చూపెట్టాలో అవన్నీ చేసి చూపెట్టింది ఈ ఫిలిం. ఇక సెకండ్ మండే హోల్డ్ ఒక్కటే బ్యాలెన్స్, అది కూడా వచ్చేసిందంటే డ్రీమ్ నెంబర్ 300 కోట్లనైతే టచ్ చేయబోతుంది ఈ ఫిలిం. ఇక కరుపు 10 days లో ఏదైనా బెంచ్ మార్క్స్ ని అందుకుందా అంటే ఖచ్చితంగా అందుకుంది. అండ్ తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల ప్రాఫిట్ చూసింది. సూర్య సినిమా తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల ప్రాఫిట్ చూసి చాలా ఏళ్ళయింది. గట్టిగా మాట్లాడితే గజనీ తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా 5 కోట్ల ప్రాఫిట్ తీసుకురాలేదు. ఇక తమిళనాడులో చూసుకుంటే 9వ రోజు కంటే కూడా పెద్ద నెంబర్ పెట్టింది 10వ రోజు. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ డే కంటే కూడా 10వ రోజు వచ్చిన నెంబర్ ఎక్కువ. ఫస్ట్ డే 11.2 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయితే 10వ రోజు ఏకంగా 12.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 10వ రోజు ఎక్కువ నెంబర్లు పెట్టిన సినిమాల లిస్ట్ లోకి వెళ్లిపోయింది ఈ ఫిలిం. అండ్ దాంతోనే తమిళనాడులో 115 కోట్ల మార్క్ అందుకుంది. బట్ 140 కోట్లు అందుకుందని పోస్టర్ ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 65 కోట్ల బెంచ్ మార్క్ అందుకున్న ఈ ఫిలిం వరల్డ్ విడిగా ఈ సినిమాని బీట్ చేయడానికి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఈ సినిమా 11 ఏళ్ల క్రితమే 240 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఎన్నాళ్ళకి సూర్య ఆ నెంబర్ ని దాటబోతున్నాడు. ఈ రోజు నుంచి 5 నుంచి 10 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఈ కరుపు అనే సినిమా 300 కోట్లు ఈజీగా టచ్ చేస్తుంది. మరి అమరన్ సినిమాని బీట్ చేస్తుందా లేదా అంటే థర్డ్ మండే టెస్ట్ చూడాల్సిన అవసరం ఉంది. సో లేట్ చేయకుండా కరుపు 10 days లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 9వ రోజుతో పోల్చితే 10వ రోజు 20% గ్రోత్ అయితే కనిపించింది. అండ్ నిన్న తెలుగు స్టేట్స్ లో దాదాపు 90 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. దాంతో నైజంలో 6 కోట్ల షేర్ మార్క్ దాటేయగా ఆంధ్రలో 6.75 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 12.75 కోట్లకి చేరుకోగా క్రాస్ 25 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 7.5 కోట్లు కావడంతో ఇప్పటికే 5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిలిం. ఈ రోజు నుంచి ఒక 30 నుంచి 50 లక్షల మధ్య షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే 16 కోట్ల షేర్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడాలి ఎక్కడికి వెళ్లి ఆగుతుందో. ఇక తమిళనాడులో నిన్న 12 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గ్రాస్ ఇప్పటి వరకు 115 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 18 కోట్లు, కేరళలో 11.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.7 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో మరో 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 10 days వరల్డ్ వైడ్ గ్రాస్ 237 కోట్లకి చేరుకుంది. షేర్ 134 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 71 కోట్లు కావడంతో ఇప్పటికే 43 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఈ వీక్ రన్ తో డబుల్ బ్లాక్ బస్టర్ వడ్డీకి దగ్గరికి కూడా వెళ్ళబోతుంది. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కరుపు 10 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.